హాయ్ అండి. నమస్తే. ఈరోజు మనం ఇంట్లోనే నేచురల్‌గా ఫ్రెష్ అలోవెరా జెల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మందంగా ఉన్న ఫ్రెష్ అలోవెరా స్టెమ్‌ని తీసుకోవాలి. ఇప్పుడు స్టెమ్‌ని కట్ చేస్తే పసుపు రంగులో ఉన్న ఒక లిక్విడ్ అనేది వస్తుంది. దీన్ని అలోయిన్ అని అంటారు. లిక్విడ్ అనేది మన స్కిన్‌కి టచ్ అవ్వడం వల్ల ఒక ఇరిటేషన్ ఫీలింగ్ అనేది వస్తుంది. అందుకే కట్ చేసిన స్టెమ్‌ని ఒక 1 అవర్ పాటు నిలువుగా పెట్టాలి. ఇలా చేస్తే ఆ యెల్లో లిక్విడ్ అనేది బయటకు వస్తుంది. తర్వాత చాక్ సహాయంతో పక్కన ఉన్న ముళ్ళు భాగాలను మరియు పైన ఉన్న గ్రీన్ కలర్ పార్ట్ని పీల్ చేయండి. చూడండి లోపల ఎంత క్లీన్ అండ్ ఫ్రెష్ జెల్ ఉందో. అందంగా ఉన్న స్టెమ్ని తీసుకుంటే మాత్రమే ఎక్కువ జెల్ అనేది ఫామ్ అవుతుంది, లేదంటే తక్కువ జెల్ అనేది వస్తుంది. ఆలివెరా స్టెమ్పై ఉన్న గ్రీన్ కలర్ పార్ట్ని పీల్ ఆఫ్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్గా కడుక్కోవాలి. దీన్ని స్పూన్తో కానీ కూంపుతో కానీ స్లోగా ఒకే డైరెక్షన్లో ఇక్కడ చూపించినట్లు చేస్తే అలోవెరా జెల్ అనేది రెడీ అవుతుంది. దువ్వెనతో జెల్ తీసే ముందు దువ్వెన అనేది నీట్గా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా స్లోగా అలోవెరాపై దువ్వెన పెట్టి ఇలా అనడం వల్ల జెల్ అనేది నీట్గా ఫామ్ అవుతుంది. జెల్ని డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో 10 సెకండ్స్ బ్లెండ్ చేస్తే స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. దీన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ అయిన జెల్ని ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే దాదాపు 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ జెల్ని ఫేస్ ప్యాక్, ఎయిర్ మాస్క్, డ్రై స్కిన్ని మాయిశ్చరైజర్గా చేయడానికి యూస్ చేయొచ్చు. ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళైతే ప్యాచ్ టెస్ట్ అనేది చేయండి. ప్యాచ్ టెస్ట్ అంటే ఏమీ లేదు. ప్యాచ్ టెస్ట్ అంటే ఈ అలోవెరా జెల్ని కొంచెం తీసుకొని ఆ జెల్ని హ్యాండ్ పైన కానీ లేదంటే చెవు వెనక భాగంలో కానీ చిన్నది అప్లై చేసుకోండి. అది అప్లై చేసుకున్న 24 అవర్స్లో మీకు ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ కానీ రెడ్డిష్నెస్ కానీ ఏమీ లేకుండా ఉంటే మీకు ఈ అలోవెరా జెల్ అనేది సూటబుల్ అయినట్లు. అండ్ అలాగే ఈ అలోవెరా జెల్ అనేది ఎప్పటికప్పుడు చేసుకొని యూస్ చేసుకుంటేనే మంచిగా వర్క్ అవుతుంది. సో ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటివి చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.